శ్రీ గణపేశ్వరాలయం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంకి దగ్గరున్న కూసుమంచి గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రాచీనమైన శివాలయం. ఆలయ చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం క్రీస్తు శకం 10 శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన గణపతి దేవుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయం పేరు కూడా గణపతి దేవుడు పైననే గణపతేశ్వరాలంగా స్థిరపడ్డం జరిగింది. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలో 2 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఒకటి వేణుగోపాల స్వామి ఆలయం, 2 త్రికూటము అంటే 3 గర్భగుడులు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించిన గుడి అని అర్థం. దీనిలోని 3 గర్భాలయాలలోనూ శివలింగాలే ఉన్నాయి. ఆలయ గుడిలో మామూలు సందర్శనకు వెళ్లి దేవుని దర్శనం చేసుకుంటే కేవలం గర్భగుడిలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహం కనిపిస్తుంది. అదే గుడిని విహంగ వీక్షణ రూపంలో చూపును సారిస్తే మొత్తం దేవాలయమే ఒక మహాలింగంలా కనిపించటం ఇక్కడి అద్భుతం. కూనుమంచి గణపేశ్వరాలయంలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయానికి మూలవిరాట్టుగా ఉన్న అతిపెద్ద శివలింగం గురించే. ఆకారంలో పెద్దగా ఉండటమే కాకుండా నిర్మాణంలోనూ చాలా ప్రత్యేకతలు ఈ శివలింగంలో ఉన్నాయి. దీనిని నల్ల గ్రానైట్ రాయి లేదా డోలరైట్ తో చేసి ఉంటారు. ఇది చాలా కఠినమైన రాయి అయినా సరే శిల్పులు నునుపుదేల్చి లోహపు అద్దంలా తీర్చిదిద్దారు. భూమి పైననే సుమారు 7 అడుగుల పైన ఎత్తుతుంది. గణపేశ్వరాలయంలోని శివలింగంలో 3 భాగాలుంటాయి. మనకి పైన శివలింగం ఎంత కనిపిస్తుందో ఆ నిష్పత్తి ప్రకారం అంతటి నిర్మాణం పీఠభాగం లోపల కూడా ఉంటుంది. గర్భాలయంలోని శివలింగాన్ని ఉదయపు సూర్యకిరణాలు సరాసరి తాకుతాయి. తూర్పుకు అభిముఖంగా ఉండటం, పరిమాణ రీత్యా పెద్దగా ఉన్న ద్వారబంధం ఉండటం వల్ల ఇది సాధ్యపడుతోంది. ఇది ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది. గణపేశ్వరాలయం నిర్మాణంలో మాత్రం అతికించేందుకు సిమెంటు, సున్నం వంటి పదార్థాలను వాడలేదు. రాళ్లను ఒకదానికి ఒకటి రంధ్రము, కూసము పద్ధతిలో కలుపుకుంటూ పేర్చుకుంటూ కట్టారు. దీనిని ఇంటర్లాకింగ్ విధానం అంటారు. కాలక్రమంలో భూకంపాలు వంటివి సంభవించినా సరే తట్టుకునేంత పటిష్టంగా ఈ రాళ్లను పేర్చి బిగించారు. అందువల్లనే శతాబ్దాలు గడిచినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆలయం మనముందు గర్వంగా నిలబడి ఉంది. గణపేశ్వరాలయం సమీపంలోని ప్రధాన ఆలయం నీడ ఉపాలయాలపై కాని ఉపాలయాల నీడ ప్రధానాలయంపై కాని పడదు. అలాగే ఒక ఉపాలయం నీడ మరో ఉపాలయం మీద కూడా పడదు. అందుకు అనుగుణంగానే వీటి దూరాలను ఏర్పరచారు. ఉత్తరాయణం, దక్షిణాయనం కాలాలలో సూర్యుడి దిశ మారినప్పటికీ, ఉదయం సాయంత్రాలలో నీడల పొడవు బాగా పెరిగినప్పటికీ, ఋతువులలో మార్పు ఉన్నప్పటికీ ఆ నీడలు మరో ఆలయాన్ని తాకవు. గణపేశ్వరాలయంలోని శివలింగానికి ఎదురుగా ఒక నంది విగ్రహము, బయటి రంగమంటపంలో మరో నంది విగ్రహము ఉన్నాయి. బయటిది పాతకాలపు రాతి నంది, కొంత శిథిలం అయి ఉంది. బయటి నందిపై అలంకరణలు రమ్యమైన శైలిలో చెక్కబడి ఉన్నాయి. మెడలో గంటలు, అలంకరణ దండలు, కాలి పట్టెడలు వంటివి ఉన్నాయి. వాటి నిర్మాణంలో శిల్పి నైపుణ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా నంది వీపుపై ఒక తాడు ముడి ఉంది. దానిని సాధారణంగా ఏనుగుముడి అంటారు. ఇది చాలా గట్టి ముడి. ఈ ముడిని ఎలా వేయాలో అర్థమయ్యేంత విపులంగా చెక్కారంటే శిల్పాల నిర్మాణంలో అలంకరణకే కాక ఉపయోగానికి ప్రాధాన్యత నిచ్చారని తెలుస్తోంది. ఉపాలయ స్తంభాలు. గణపేశ్వరాలయంలో ప్రధాన ఆలయానికి కానీ రంగమంటపానికి కానీ ఎటువంటి స్తంభాలను వాడలేదు. కానీ పక్కనే ఉన్న ముక్కంటేశ్వరాలయానికి, వేణుగోపాలస్వామి ఆలయానికి కాకతీయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే స్తంభాలను నిర్మించారు. స్తంభాన్ని వివిధ ఆకృతుల సమ్మేళనంగా చెక్కడమే కాక, దానిపై రాజహంసలను మరికొన్ని అందమైన ప్రతిమలను మలచారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణం జరుగుతోంది. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు.